విద్యార్థుల కోసం యువకుల కోసము చిత్తశుద్ధి ఉంది మాకు అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. వాళ్ళని నేను సూటిగా కొన్ని విషయాలు ప్రశ్నించదలుచుకున్నా. 2021 ఏప్రిల్ 2వ తారీఖున బోడా సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటూ, దానితో పాటు 2021 నేనైతే విద్యార్థి నాయకునిగా పేరు చెప్పుకొని నేను విద్యార్థి నాయకుడిని, విద్యార్థులు రావాలని చెప్పి మాట్లాడిన ఒక మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే వల్క సుమన్ గారు మీ చెన్నూరు నియోజకవర్గంలో 2021 1 నవంబర్ రోజు ఆసంపల్లి మహేష్ ఎవరైతే బబ్బరచెల్క అనే మీ నియోజకవర్గంలో బబ్బరచెల్క అనే గ్రామంలో ఆసంపల్లి మహేష్ ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు నువ్వు ఈడబోయినావు. ఆ రోజు హుజరాబాద్ ఎన్నికలు ఉంటే హుజరాబాద్ ఎన్నికలు కమలాపూర్లో ఏదైతే ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి నీకు సమయం ఉంది, కానీ నీ సొంత నియోజకవర్గంలో బబ్బర్చెల్క అనే గ్రామంలో ఆసంపల్లి మహేష్ చనిపోతే ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావు? ఆ రోజు కనీసం ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడిన పరిస్థితి ఉందా? దానితో పాటు నిన్న మరొక శాసనసభ్యుడు తాడిశెట్టి తను అడిగినారు కానీ బుర్రలో ఇంత కూడా గుజ్జు లేదు. పాడి కౌశిక్ రెడ్డి సిరిసేడు గ్రామంలో హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో సిరిసేడు గ్రామంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఇల్లందగుంట మండలంలో 2021 ఆగస్టులో ఉప ఎన్నికల సమయంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరి నీ ఎమ్మెల్సీ పదవి కోసం నువ్వు పైరవి చేసుకుంటున్న సమయంలో షబ్బీర్ అనే ఒక యువకుడు మన హుజరాబాద్ నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటూ, మరి ఆ రోజు నీకు సో ఎక్కడ పోయింది? మరి ఆ రోజు ఎందుకు షబ్బీర్ ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులని పరామర్శించే ప్రయత్నం చేయలేదని చెప్పి కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. మరి ఈరోజు నిరుద్యోగుల గురించి సభను ఏర్పాటు చేసి నాయకునిగా నేను సభ పెడుతున్నా, నిరుద్యోగులు అందరూ తరలి రావాలని మాట్లాడే రామారావు అలియాస్ కల్లకుంట తారక రామారావు అలియాస్ డ్రగ్స్ రావు కేటీఆర్ని అడుగుతున్న మచ్చర్పాయల్ వాన్, మరి నీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకటేమో నవీన్, సిరిసిల్ల పట్టణానికి సంబంధించి నవీన్ అనే ఒక యువకుడు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటో, మరి నవీన్ చనిపోయినప్పుడు ఆ రోజు మంత్రిగా ఉన్నావు, మరి నవీన్ కుటుంబాన్ని ఎందుకు నువ్వు పరామర్శించే ప్రయత్నం చేయలేదు? నువ్వు ఆ రోజు మంత్రిగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నావు. 25 ఏళ్ళు ఉన్న ఒక పిల్లగాడు నవీన్ అని ఒక పిల్లగాడు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు మరి ఎందుకు నువ్వు ఆ పిల్లగాని ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే బోడా సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ ఆత్మహత్య కానీ, పాక శ్రీకాంత్ ఆత్మహత్య కానీ, కేవలం 2021 ఒకటే సంవత్సరంలో 16 మంది విద్యార్థులు క్లియర్ కట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పి వీడియోలు పెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకుంటారు. వందల సంఖ్యలో ఈ ఆత్మహత్యలన్నింటినీ చూసి సరే మీరు చెలించిపోయి నిజంగానే ఇవన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్. చెన్నూరు నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న రోజు, దానితో పాటు హుజరాబాద్లో షబ్బీర్ ఆత్మహత్య సంబంధించి ఆ రోజు వచ్చిన కథనము, దాంతోపాటు సిరిసిల్లలో నవీన్ సంబంధించి ఆత్మహత్య చేసుకున్నప్పుడు వచ్చిన కథనము, సునీల్ నాయక్ చనిపోయినప్పుడు సునీల్ నాయక్ సంబంధించి వచ్చిన ఆర్టికల్, దాని తర్వాత పాక శ్రీకాంత్ చనిపోయినప్పుడు పాక శ్రీకాంత్ చనిపోయిందని చెప్పి వచ్చిన ఆర్టికల్, దానితో పాటు కొలువుల కోసం 6 నెలలలోపు 14 మంది 6 నెలల వ్యవధిలో 14 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం పేరు చెప్పని ఆ రోజు వచ్చిన ఒక ఆర్టికల్. ఇది ఇన్ని జరిగి నిజంగానే మీకు సోయి వచ్చింది, చిత్తశుద్ధితో ఎగ్జామ్స్ నిర్వహిస్తారని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువకులందరూ కూడా భావించారు. భావిస్తే మీరు చేసింది ఏంద్రా నాయన? మీ 10 ఏళ్ల పరిపాలనలో 2016లో ఎంసెట్ పేపర్ లీక్ 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో ఇంటర్ పేపర్ లీక్ గ్లోబరీనా సంస్థ కేటీఆర్ మిత్ర బృందమైన గ్లోబరీనా సంస్థకి ఇస్తే 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2023 మార్చిలో టీజీపీఎస్సీ ఏదైతే ఆనాడున్న టీఎస్పీఎస్సీ సిడిపిఓ పేపర్ లీకేజ్ అయింది. 2023 మార్చిలో ఈఓ పేపర్ లీకేజ్ అయింది. 2023 మార్చిలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ లీకేజ్ అయింది. 2023 ఏప్రిల్లో ఇంటర్ పేపర్ లీకేజ్ అయింది.
మీ 10 సంవత్సరాలలో 8 సార్లు 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి వెళ్ళి మొదలు పెడితే 10వ తరగతి ఎగ్జామినేషన్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు 16 సార్లు వివిధ దశలో వివిధ జాగాలలో పేపర్ లీకులైనాయి. పేపర్ లీక్లైన ప్రతిసారి కూడా నిన్న ఏదైతే ఒక మాజీ మంత్రి ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న వారి తనయుడు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడిండు, యువ నాయకుడు అని చెప్పి. ఆ రోజు సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే పేపర్ లీకేజ్ అయిందని చెప్పి తనే స్వయంగా అంగీకరించింది ఆ రోజు. ఈరోజు సిగ్గెట్ల లేకపోయా మీకు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా విద్యార్థుల గురించి ఆలోచించలే, ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించలే, ఏ రోజు కూడా బాధ్యతతోటి వివరించలేదు. 317 కానివ్వండి, జియో 46 కానివ్వండి, గురుకులలో రిలింక్విష్మెంట్ కానివ్వండి, ఎస్ఐపిసి కానిస్టేబుల్ సంబంధించి లాంగ్ జంప్ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజు మీరు తీసుకొచ్చినాయి కదా, మీ తుగ్లక ఆలోచనలతోటి తీసుకొచ్చిన విధానం వల్లే కదా ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడేది, ఈరోజు నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంది. ఆఖరికి ఆ రోజు ఎలక్షన్స్ ముందు ప్రవళిక అని చెప్పి ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే, ప్రవళిక అనే ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా వక్రీకరించి దాన్ని కూడా మీరు వంకటింకర్గా చేసి తనేదో తన సొంత ప్రయోజనాల కోసం ఆత్మహత్యలు చేసుకుందని చెప్పి మీరు ఆ రోజు మాట్లాడటం జరిగింది. సిగ్గుశరం ఉండాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము విద్యార్థుల గురించి సరూర్ నగర్లో సభ ఏర్పాటు చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. అరే బాబు, మీరు నిన్న మాట్లాడుతూ 2,30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మీరు చెప్పారు. కల్వకుంట్ల తారక రామారావే అఫీషియల్గా శ్వేతపత్రం రిలీజ్ చేసిండు రీసెంట్గా. ఏమని? మా 10 ఏళ్ల పాలనలో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినాము, అందులో కూడా 6,258 ఉద్యోగాలు మేము ప్రక్రియ కంప్లీట్ చేయలేదంటే అంటే మీ 10 ఏళ్లలో మీరు ఇచ్చింది 1,00,000 చిల్లర ఉద్యోగాలు. 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలే. కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అమ్ముకునే ప్రయత్నం చేశారు. అమ్ముకొని కనీసం టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఆ ఉన్న వాళ్ళని తొలగించకుండా దాన్ని మీ పిఏలు మీ దగ్గర ఉన్న వ్యక్తులతో అమ్ముకొని దాన్ని మీరు కాపాడే వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసి తప్పు చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఈరోజు బయటికి వచ్చి మేము విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నాము, నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నాము. ఉద్దేశపూర్వకంగా నేను రికార్డ్ చెప్తున్నా, ఇవాళ ఈరోజు కావాలని చెప్పని ధర్నా చేస్తే రైతులు వస్తలేరు, ప్రజల గురించి ఇష్యూస్ పైన మాట్లాడితే ప్రజలు వస్తలేదు, ఎవరిని రెచ్చగొట్టాలన్నా ఎవరు రెచ్చిపోవడం లేదు, అందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వంలో సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి తెలుసుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నిరుద్యోగ సభ అని చెప్పి సరూర్ నగర్లో పెట్టి శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా, శాంతి భద్రతలకి భంగం కలిగించి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయనీకి ఒక కుట్ర కల్వకుంట్ల తారక రామారావు అండ్ కంపెనీ, కేడీ అండ్ కంపెనీ నాయకత్వంలో ఈరోజు జరుగుతుంది. కావాలని చెప్పి దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు కావాలని చెప్పి అక్కడ విద్యార్థులని పెద్ద ఎత్తున మోహరించి శాంతి భద్రతలకి భంగం కలిగించి లా అండ్ ఆర్డర్ దెబ్బతీయనీకి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు కావాలని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదైతే ఆత్మహత్యలకి పాల్పడే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నము కేటీఆర్ హరీష్ రావు చేయనీకి కుట్ర చేయనీకి ఈరోజు సభని ఏర్పాటు చేస్తుండ్రు. మళ్ళా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా విద్యార్థులను రెచ్చగొట్టి బలి తీసుకొని వాళ్ళ యొక్క శవాల పైన రాజకీయం చేసిండ్రో ఈరోజు కూడా మరొకసారి దానికి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. మీరు ఎవరు కూడా వాళ్ళ ఉచ్చులో పడకండి, ఈ కేటీఆర్ చెప్తున్న మాటల్ని నమ్మకండి. నిజంగా కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ల వారి పరిపాలనలో ఎవరైతే చనిపోయిన విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు, ఎవరైతే ఈరోజు పేపర్ లీక్ల వల్ల నష్టపోయిన వేలాది మంది విద్యార్థులకి, ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా కాళ్ళు మొక్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముందు కేటీఆర్. ఈరోజు మేమేం చేసినామని చెప్పి నువ్వు మాట్లాడుతున్నాము. మా 2.5 ఏళ్ల పరిపాలన గ్రూప్ 1 సంబంధించి 562 పోస్టులు కానీ, గ్రూప్ 2 782, గ్రూప్ 3 1370, గ్రూప్ 4 8,143,
టీజీపీఎస్సీ వివిధ వేరే పరీక్షలు 6,469, టోటల్ టీజీపీఎస్సీ పరిధిలో 18,322 పోస్టులు. దానితో పాటు డిఎస్సి 11,062 డిఎస్సి పోస్టులు కేవలం 3 నెలల లోపల ప్రక్రియని పూర్తి చేసినాము. గురుకులవి 8,400, టిఎస్ ఎల్పిఆర్బి బోర్డువి 16,067, మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్లో 8,822, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 4,682, అదేవిధంగా పవర్ సెక్టార్లో 470, 465 అంటే 911, దాదాపు 80,960 పోస్టులని ప్రజాప్రభుత్వము 2.5 ఏళ్లలో భర్తీ చేయడం జరిగింది. దానితో పాటు అండర్ ప్రాసెస్ ఏదైతే వివిధ స్థాయిలలో ప్రాసెస్లో పెండింగ్లో ఉన్నాయి 13,197 పోస్టులు అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. దానితో పాటు కొత్తగా శాంక్షన్ అయిన పోస్టులు కరీంనగర్ చొప్పదండి డిగ్రీ కాలేజ్లో 20 పోస్టులు, ఏదైతే ఏ సముద్రం ఫైర్ స్టేషన్లో 18 పోస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్ 7,432 పోస్టులు, 3 టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి 6,278 పోస్టులు, అంగన్వాడీకి సంబంధించి 15,982 పోస్టులు, సీడ్ కార్పొరేషన్ సంబంధించి 19 పోస్టులు, డైట్ కాలేజెస్కి సంబంధించి 86 పోస్టులు, డెప్యూటీ ఈఓ పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్వి 24 పోస్టులు, ఏఈఆర్ఎన్బి డిపార్ట్మెంట్వి 290 పోస్టులు, పోలీస్ కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డువి 20 పోస్టులు, టౌన్ ప్లానింగ్ వివిధ మున్సిపాలిటీల 17 పోస్టులు, దాదాపు అండర్ ప్రాసెస్లో ఉన్నాయి 30,186 పోస్టులు. అంటే 80,000 ఆల్రెడీ కంప్లీట్ చేసినాము, 30,000 అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు కేవలం ఇచ్చింది 1,00,000 చిల్లర. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఇప్పటికీ 1,10,000 పోస్టులు కంప్లీట్ అయినాయి, అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ప్రజాప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుంది.